హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి ఛానల్లో ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడిలు అండి. దోసకాయ పచ్చి రొయ్యలు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా పచ్చి రొయ్యలను ఒక 3/4 కేజీ వరకు తీసుకుని క్లీన్ చేసేసుకోవాలి. లాస్ట్లో పసుపు వేసుకుని వాటర్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి. అంతకన్నా ముందు ఏం చేయాలంటే, పచ్చిరేల్లో ఉన్న వెన్ను భాగంలో మట్టి కింద ఉంటుంది కదండి, అది గోల్డ్తో కానీ లేదంటే ఏదైనా ఒక పిన్నీస్తో కానీ తీసేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని దోసకాయ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు మరీ మగ్గినవి కాకుండా మరీ పచ్చిగా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఒక 4-5 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని లేదంటే ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కరివేపాకుని కూడా తీసుకోండి. కచ్చపచ్చ దంచుకున్న ఎల్లుల్లిపాయలని ఒక 2 పాయల వరకు తీసుకుని దంచుకొని ఉంచుకోండి. ఈ కచ్చపచ్చ దంచుకున్న ఎల్లుల్లిపాయ మీద ఉన్న పొట్టిని తీసేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇందులో ప్లేట్లో ఉంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకొని ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు గరిటెతో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉల్లిపాయలు తొందరగా కలర్ వచ్చేస్తాయి, అలాగే మాడిపోతాయి కూడా. ఉల్లిపాయలు బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ పచ్చిరొయ్యలు మగ్గడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ పచ్చిరొయ్యలు బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇవి పచ్చిరొయ్యల్లో బాగా కలిసే వరకు బాగా కలుపుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కల్ని కూడా బాగా మగ్గించేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకుందాం. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోకి మీరు తినే రుచిని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే పసుపు, కచ్చపచ్చ దంచుకున్న ఎల్లుల్లిపాయలు, ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని సిమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించేసుకోండి. కర్రీ బాగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ బాగా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు కర్రీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం గరం మసాలాలను యాడ్ చేసుకుని అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చిరొయ్యలు దోసకాయ ఇగురు రెడీ అండి. నా రెసిపీస్ని అలాగే ఓపిక్గా చూస్తున్న మీకు అందరికీ కూడా వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి.